హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2026 KTM Duke 200 అట్లాంటిక్ బ్లూ లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఫ్యూయల్ ట్యాంక్ కూడా మీకు డార్క్ ఆరెంజ్ కలర్ అయితే ఇచ్చారు. నాకైతే పర్సనల్గా ఈ కలర్ అయితే బాగా నచ్చిందనమాట. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ అయితే చేయండి. ఖచ్చితంగా ఈ వెహికల్ నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. అసలు ప్రైస్ అయితే చాలా ఎక్కువైతే ఉంది. సరే, ప్రైస్ ఎక్కువ పెట్టినా సరే మనకి మంచి స్పెసిఫికేషన్స్తో వస్తుందా అంటే లేదు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,42,000 రూపీస్ అయితే ఉంది. ఆ ప్రైస్కి ఇది అసలు మీరు కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇంతకుముందు మనకి మంచి డిస్క్ బ్రేక్ కానీ, మంచి చాసిస్ కానీ, మంచి టైర్స్, మంచి సస్పెన్షన్ అయితే ఉండేది కదా. సో కొన్ని ఫీచర్స్ అయితే అప్డేట్ చేశారు, కొన్ని ఫీచర్స్ అయితే డౌన్గ్రేడ్ చేశారు. అవి ఏంటి అనే దాని గురించి క్లియర్గా మాట్లాడుకుందాము. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎవరైతే డ్యూక్ 200 2026 మోడల్ కొనుక్కుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయ్యింది. ఫస్ట్ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఇంజిన్ విషయానికి వస్తే 199.5 cc లిక్విడ్ కూల్డ్ డివోఎస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 25 PS పవర్, 19.3 Nm టార్క్ అయితే ఆ ఇంజిన్ జనరేట్ చేసింది. నేనైతే డ్యూక్ 200 పర్సనల్గా 3 years నుంచి యూజ్ చేస్తున్నాను. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది బ్రో. మీరు ప్రతిసారి యాక్సిలేటర్ ఇచ్చినప్పుడు మంచి పికప్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. డ్యూక్ 160, డ్యూక్ 250లో మీకు SOS ఇంజిన్ అయితే ఉండిద్ది. ఆ రెండు ఇంజిన్స్తో కంపేర్ చేస్తే మీరు కొద్దిగా రైడ్ అనేది బాగా ఎంజాయ్ చేయొచ్చు డ్యూక్ 200లో. సో ఇంజిన్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు, బెస్ట్ ఇంజిన్ అయితే ఉంది. అలాగే మీకు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. రీసెంట్గా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా యాడ్ చేశారు. ఇంకా మీకు క్లచ్ అయితే కొద్దిగా స్మూత్ అయితే ఉండిద్ది అనమాట. సో ఇది ప్లస్ పాయింట్ అయితే అనిపించింది నాకు. బ్రేక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు కొద్దిగా డిఫరెన్సెస్ అయితే నోటీస్ చేస్తారు. కొద్దిగా ఇంప్రూవ్ చేశారనమాట బ్రేక్స్ అయితే పాత వెహికల్తో కంపేర్ చేసుకుంటే. పాత దాంట్లో 300 mm డిస్క్ బ్రేక్ ఉండిద్ది ఫ్రంట్ సైడ్న, ఇప్పుడు 320 mm చేశారు. 20 mm అనేది పెరిగింది కాబట్టి బ్రేక్స్ అయితే ఈసారి ఇంకా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ మీరు ABS అయితే ఆఫ్ చేసుకొని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. సూపర్ మోటో ABS అని చెప్పి పిలుస్తారనమాట KTM వాళ్ళు. సో ఈ ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏం లేదు. సో మనకి ట్రాన్స్మిషను, బ్రేక్స్, మంచి ఇంజను ఉంది కదా, ఇక్కడ వరకు బాగానే ఉందన్నమాట. 2,42,000 రూపాయలు మనం పెట్టచ్చు. కాకపోతే సస్పెన్షన్ దగ్గర కొద్దిగా డౌన్ గ్రేడ్ అయితే చేశారనమాట. నాకు ఇది అస్సలు నచ్చలేదు. 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే పాత వెహికల్లో ఉంది. ఈసారి 37 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే తీసుకొచ్చారనమాట. కొద్దిగా సన్న సస్పెన్షన్ అని చెప్పుకోవచ్చు. KTM వాళ్ళు ఇక్కడ ప్రైస్ తగ్గించారంటే తగ్గించలా. సో సన్న సస్పెన్షన్ ఇచ్చినప్పుడు ప్రైస్ అయితే తగ్గాలి కదా, తగ్గలేదు. సో 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. మీరు అన్ఈవెన్ రోడ్స్లోకి వెళ్ళినా, చిన్న చిన్న పాట్ హోల్స్లోకి వెళ్ళినా మీకు వెళ్ళినట్టు అనిపించదు అనమాట. కానీ ఇదైతే మాత్రం ఖచ్చితంగా మీకు డౌన్ గ్రేడ్ అయితే చేశారు కాబట్టి ఆ బంప్స్ అయితే మీరు నోటీస్ చేస్తారనమాట. సో ఇది ఒకటి మైనస్ అని చెప్పుకోవచ్చు. అందుకే నేను నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పాను. బ్యాక్ సైడ్ కూడా మీకు నైట్రాక్స్ మోనోషాక్ అయితే ఇచ్చారు. ఒక 2 years నుంచి సేమ్ అదే సస్పెన్షన్ తీసుకొస్తా ఉన్నారు. కానీ నా దగ్గర ఉన్న వెహికల్లో WP ఎపెక్స్ సస్పెన్షన్ అయితే ఉండేది, మోనోషాక్ అనమాట. 10 steps అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2023 డ్యూక్ 200 అయితే మంచి స్పెసిఫికేషన్స్తో వచ్చింది. 24-25 కలర్ కన్సోల్కి అప్డేట్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే కొంచెం డౌన్ గ్రేడ్ చేశారు నైట్రాక్స్ ఇచ్చి. అలాగే 2026లో పూర్తిగా సస్పెన్షన్ సెటప్ మార్చేసేసారనమాట. సరే, సస్పెన్షన్ పోతే పోయిందిలే అనుకుంటే టైర్స్ దగ్గర కూడా వీళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారు. ఫ్రంట్ మీకు 110 సెక్షన్ టైర్ అయితే ఉండిద్ది. అది నార్మల్ టైర్ అనమాట, రేడియల్ టైర్ అయితే ఏమీ కాదు. అంత అమౌంట్ పెడుతున్నప్పుడు ఫ్రంట్స్ అయినా మనకి రేడియల్ టైర్ ఇస్తే బాగుండిద్ది కదా, అది కూడా ఇవ్వలేదన్నమాట. సర్లే, ఓకే, రేడియల్ టైర్ కాలేదు, కొద్దిగా వైడ్ టైర్ ఇచ్చారని మనం అనుకుందాం. బ్యాక్ సైడ్ మీకు 140 సెక్షన్ టైర్ ఇస్తున్నారు బ్రో. అది కూడా సైజ్ తగ్గించారు. కొద్దిగా స్పీడ్ అయితే వెళ్ళిద్ది, మైలేజ్ అయితే వస్తుంది. అలా చూసుకున్నట్లయితే బెనిఫిటే కానీ కార్నరింగ్ చేసేటప్పుడు హై స్పీడ్ స్టెబిలిటీ మీకు అంత అయితే ఏమీ ఉండదు అనమాట. పాత వెహికల్లో 150 సెక్షన్ టైర్ ఉండేది. ఆల్మోస్ట్ 74% స్టేక్ అనేది మన బజాజ్ వాళ్ళు అయితే తీసేసుకున్నారు KTM దగ్గర నుంచి. కాబట్టి అది మన ఇండియన్ బ్రాండ్ అయిపోయిందనమాట. బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ అయితే ఇచ్చారు, కానీ మనకి కొద్దిగా వైడ్ వస్తే బాగుండేది కదా. సో ఇది కూడా మైనస్ అనమాట. అందుకే నేను నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పాను. ఇంకా చాసిస్ విషయానికి వస్తే ఎటువంటి మార్పు అయితే లేదు. ట్రెలిస్ ఫ్రేమ్ అనమాట, బోల్ట్ ఆన్ సబ్ ఫ్రేమ్ అయితే ఉండిద్ది మీకు. సో హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండిద్ది. బ్యాక్ సైడ్ కొద్దిగా సన్న టైర్ ఉంది కాబట్టి మీకు ఇందాక చెప్పినట్లు మైలేజ్ అయితే వస్తుంది. మైలేజ్ ఎంత వస్తుంది బ్రో అంటే, ఇంతకు ముందు నేనైతే యూజ్ చేస్తున్నాను డివోఎస్ ఇంజిన్, 25 PS పవర్, అలాగే 150 సెక్షన్ టైర్, 43 mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, కొంచెం వెయిట్ అయితే ఉండిద్ది కదా. నాకైతే మాత్రం 30-32 అయితే వచ్చింది. ఓవరాల్గా ఒక 30 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడు మనకి డౌన్ గ్రేడ్ అయితే జరిగింది కాబట్టి 35, ఇంకా ఎకానమీలో రైడ్ చేస్తే 40 దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. డ్యూక్ 200 ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి
మైలేజ్ రాదని చెప్పేసి మైనస్ అది నాకు వద్దు అని అనుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పుడు కొనుక్కోవచ్చు బ్రో. అయితే డౌన్ గ్రేడ్ జరిగింది, ప్రైస్ కూడా తగ్గిస్తే బాగుండేది, ఒక 10,000 తగ్గిస్తే బాగుండు అనిపించింది నాకు, కానీ తగ్గలేదన్నమాట. నిన్నే నేను కేటీఎం షోరూమ్కి అయితే వెళ్ళి అడిగాను, 2,42,000 రూపాయలు చెప్పారు. సో మీరు కొనుక్కోవాలనుకుంటే ఒక 2,000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన 2,40,000 రూపీస్కి మీరు డ్యూక్ 200 అయితే కొనుక్కోవాలి. ఇంకా డైమెన్షన్స్లో కూడా కొద్దిగా డిఫరెన్సెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. 174mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా మీరు ఈజీగా క్రాస్ చేయొచ్చు, అంత తొందరగా ఇంజిన్ దగ్గర తగలదు. 815mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 13.5 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంకు, మెటల్ ఫ్యూయల్ ట్యాంకు, E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. అలాగే డ్రైవ్ వెయిట్ 140 kgs అయితే ఉంది, ఎందుకంటే సస్పెన్షన్ టైర్స్ అయితే కొద్దిగా తగ్గించారు కాబట్టి వెయిట్ కూడా తగ్గిందనమాట. నియర్లీ డ్యూక్ 160 వెయిట్ లాగా అయితే ఉండిద్ది అనమాట. 145 to 150 kgs లోపు అయితే ఉండిద్ది మీకు డ్యూక్ 200 అయితే. ఇంకా లైట్స్ విషయానికి వస్తే వీళ్ళు ఇక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా మొత్తం LED లైట్స్ అయితే తీసుకొచ్చారు. హజా లైట్స్ కూడా ఉన్నాయి అనమాట, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ LED హెడ్ లైట్ డిజైన్ అయితే చాలా మందికి ఇష్టం, నాకు కూడా ఆ డిజైన్ అయితే బాగా నచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా ఎల్ఈడీఏ, సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీఏ ఇచ్చారు కాబట్టి ఇది ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే 5 inches ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. 2 years నుంచి మనం ఈ కన్సోల్ అయితే చూస్తున్నాం కదా, చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనం ఈ కన్సోల్లో పొందొచ్చు అనమాట. నాకైతే పర్సనల్గా ఈ కన్సోల్ అయితే చాలా బాగా నచ్చింది. కన్సోల్ విజిబిలిటీ కూడా బాగానే ఉండిద్ది. ఒకసారి మన ఛానల్లో డెడికేటెడ్గా వీడియో ఉంది డ్యూక్ 200 అని చెప్పేసి, మీరు సెర్చ్ చేయండి వస్తుంది, అది ఒకసారి చూడండి. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, కన్సోల్ విజిబిలిటీ మొత్తం మీకు క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు ఇంజిన్ కిల్ స్విచ్, సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉండిద్ది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్, హజా లైట్ స్విచ్, కన్సోల్ని నావిగేట్ చేసుకోవడానికి 4 స్విచెస్ అయితే ఉంటాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్. ఇవి మనకి స్విచెస్ అయితే, క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కలర్స్ విషయానికి వస్తే మీరు 3 కలర్స్లో కేటీఎం డ్యూక్ 200 అయితే పర్చేస్ చేయొచ్చు. నాకైతే అట్లాంటిక్ బ్లూ కలర్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. మైలేజ్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, 35 to 40 మధ్యలో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు తెలిసి 40 అయితే మీరు కన్ఫర్మ్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే కొద్దిగా డౌన్ గ్రేడ్స్ అయితే జరిగినాయి కదా. ఎకానమీలో కొద్దిగా జాగ్రత్తగా 60-70 మధ్యలో స్పీడ్ మీరు మెయింటైన్ చేస్తే ఒక 40 దాకా అయితే వస్తుంది అనమాట. టాప్ స్పీడ్ కూడా ఈసారి ఎక్కువ వెళ్ళిద్ది. NS200 డ్యూక్ 200 రెండు కాంపిటీషన్ పెట్టామనుకోండి, ఎప్పుడు కూడా NS200 గెలిచిద్ది ఎందుకు అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారనమాట. ఇంతకు ముందు అయితే చాలామంది కామెంట్స్ చేసేవాళ్ళు. సో ఎందుకంటే NS200లో కొద్దిగా సన్న టైర్ అయితే ఉండేది, 130 సెక్షన్ టైరు, అదైతే కొద్దిగా వెయిట్ తక్కువ, స్పీడ్ అయితే వెళ్ళిపోయింది అనమాట. కానీ డ్యూక్ 200 అయితే కొద్దిగా వైడ్ టైర్ అయితే ఉండిద్ది, లావ్ సస్పెన్షన్, వెయిట్ అయితే ఉండిద్ది కదా, అందువల్ల ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళలేదు. కానీ ఇప్పటి నుంచి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్ది బ్రో, చూద్దాం. నేనైతే ఆ వెహికల్ రాగానే రైడ్ చేస్తాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ప్రైస్ ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, 2,42,000 రూపీస్ అనమాట. నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మీకు ఈ వెహికల్ సజెస్ట్ చేయను. కొంచెం మనీ యాడ్ చేసుకొని ఒక 25 to 30,000 రూపీస్ యాడ్ చేసుకుంటే మీకు డ్యూక్ 250 అయితే వస్తుంది. అందులో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉండిద్ది, కొద్దిగా పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది. 31 PS పవర్ దాకా మీరు ఆ వెహికల్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకుంటే మీకు ఆ వెహికల్ చాలా బాగుండిద్ది. అలాగే మీకు మంచి సస్పెన్షన్ అయితే ఉండిద్ది, మంచి టైర్స్ అయితే డ్యూక్ 250లో ఉన్నాయి కాబట్టి అది కొనడానికి ట్రై చేయండి. డ్యూక్ 200 అయితే స్కిప్ చేసేసేయండి. లేదు నాకు డ్యూక్ 200 డిజైన్ బాగా నచ్చింది అని అనుకుంటే మీరు హ్యాపీగా డ్యూక్ 160 కొనుక్కోండి బ్రో. అందులో కూడా మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్ది, సేమ్ సస్పెన్షన్, సేమ్ టైర్స్, ఇంకా కొద్దిగా మీరు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. 2,10,000 రూపాయల దాకా అయితే ఉందన్నమాట. ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న కేటీఎం షోరూమ్కి వెళ్ళి వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రైస్ గురించి అయితే. కుదిరితే టెస్ట్ రైడ్ చేసిన తర్వాత మీరు వెహికల్ అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా 2026 కేటీఎం డ్యూక్ 200కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఎలా అనిపించిందో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశానని చెప్పేసి అనుకుంటున్నాను. అతి త్వరలో ఆ వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటే, ఆ వీడియో మీరు చూడాలి అని అనుకుంటే మాత్రం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.